కోడింగ్ అది చూస్తేనే ఏదో ఏలియన్ లాంగ్వేజ్ లాగా అనిపిస్తుంది, అస్సలు గుర్తే ఉండదు. మరి నేను ఎట్లా కోడింగ్ చేస్తారు? పొద్దున నాకు ఐటీ జాబ్ కావాలా? ఐటీ జాబ్ కావాలంటున్నావు, కోడింగ్ అంటే నాకు ఎక్కదు అంటున్నావు. సో రెండు ఒక దగ్గర ఉండే. ఫస్ట్ థింగ్ ప్యాషన్ ఉండాలి, నేను ఆ జాబ్ చేయాలి అనే ప్యాషన్ ఉండాలి. సో ఆ ప్యాషన్ ఉన్నోడు ఎట్లుంటాడు, దానికోసం నేను ఏదైనా చేస్తారా పోయి అనేటట్టు ఉంటాడు. అవునా? ఇప్పుడు మీరు అట్లా మాట్లాడతలేరు. నాకు కావాలా జాబ్, ఎట్టి పరిస్థితుల్లో కావాలా. కోడింగ్ ఎక్కడ నా బ్రెయిన్ అది నా పని చేయదు, మళ్ళీ నేను చేయాలా? అప్పుడు మీరు ఆబ్వియస్ గా కోడింగ్ కి ఐటీ ఇండస్ట్రీకి మీరు సూటబుల్ కాదని చెప్తాను. సో నువ్వు ఒకవేళ ఒక స్టూడెంట్ వచ్చి మీకు లాగానే మాట్లాడితే నేను అసలు వాళ్ళ ఎన్రోల్మెంటే తీసుకుని నాకు వద్దు వాళ్ళు. సరే అంటే కొంచెం ట్రైన్ చేస్తే వస్తుందేమో, కానీ భయం ఉంది లోపల, అప్పుడు ఏం చేస్తారు? సింపుల్, మీరు కష్టపడతా సార్, మీరు ఎంత కష్టమైనా పెట్టండి, నేను కష్టపడతా, నాకు ఐటీ ఇండస్ట్రీలోకి నేను వెళ్ళాలి, నా టార్గెట్ అది, మీరు ఏం చెప్తే నేను అది చేస్తా అనే కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ ఉన్న స్టూడెంట్ అయితేనే నేను ఎంటర్టైన్ చేస్తా, నేను ఇనోమాటిక్స్ లో ఆన్బోర్డ్ చేసుకుంటా. స్క్రాచ్ నుంచి నేను నేర్పిస్తా. సో నీకు ఒకటిసారి నాకు అర్థం కాదు సార్ అంటే 2 సార్లు వింటావా, 3 సార్లు వింటావా, నువ్వు ఎన్ని సార్లు కావాలంటే అన్ని సార్లు నేను క్లాసెస్ చెప్పడానికి నేను రెడీ.